హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నావజ్యోతి న్యాచురల్ టాక్స్. ఈరోజైతే మేము ఒక చోటుకెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాం కదా వరంగల్‌లో. అక్కడి నుంచి మేము వెళ్ళే చోటు చాలా దగ్గరగా ఉంటుంది. సో, నడుచుకుంటానే వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యేటప్పుడు ముగ్గురం ఉన్నాము. అడుగులు వేసే కొద్దీ ఒకళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఫైనల్‌గా అందరం కలిసి మళ్ళీ వెళ్ళామనమాట సెంటర్‌కి. సరదాగా వెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళుండే ఏరియాలో ఇది చూడవలసిన ప్రదేశమే అనమాట. చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకపోతే దీని పేరు నేనే చెప్పేస్తాను. దీని పేరు ఏంటంటే అమరధామం. ఇది 2003 సెప్టెంబర్ 17న నిర్మించారు. మనకు స్వతంత్రం రావడం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలైతే కోల్పోయారు. వాళ్ళకి నిదర్శనంగా, వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇది కట్టారు. మీరు దీన్ని చూస్తే గనక నిజంగా మనుషులు ఉన్నట్టే ఉండిద్ది. అంత రియలిస్టిక్ గా ఉండిద్ది. అప్పట్లో చెట్టు కట్టేసి ప్రాణాలు తీసేవాళ్ళంట. సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ గా చూపించారు. ఈ అమరధామం నేను నా 5th క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను. చూసినప్పుడే నాకు మనసుకి ఎంతో బాధ అనిపించేది. ఒక మనిషి ఇలా ఉంటారా, ఈ విధంగా చంపబడతారా అనిపించింది. స్వాతంత్రం కోసం వాళ్ళు ఎంతో పోరాటం చేశారు కాబట్టి మనం ఈ రోజు ఇలా ఉన్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో మంది పౌరులు ఉన్నారు మన దేశంలో, స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేశారు. నాకు ఒకటే అనిపించింది, ఎప్పుడు నేనే చూస్తాను కదా, ఈసారి వీడియో ద్వారా మీకు చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ వీడియో తీశాను. ఇది పర్కాల మెయిన్ సెంటర్ లో ఉంటుంది. సెంటర్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసుకుంటూనే వెళ్తారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా మన స్వతంత్రం కోసం ఎంత మంది పోరాటం చేశారని అందరికీ గుర్తొస్తుంది. ఈ వీడియో నేను నార్మల్ గానే తీసాను. బట్ ఎందుకో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఏదేమైనా గానీ నేను ఒక ఇండియన్ ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ సాయంత్రం టైంలో అయితే పార్క్ ఉంటుందన్నమాట పక్కా వైపు. అందరూ వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతారు. ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటారు. అది కూడా మీకు చూపిస్తాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ పార్క్ అప్పుడే కట్టారనమాట. చాలా కొత్తగా ఉంది. చాలా మెమరీస్ ఉన్నాయి దీంట్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా పాతదైపోయింది. ఏ పార్ట్స్ కి ఆ పార్ట్స్ ఊడిపోయినాయి, అన్ని మిషన్స్ కూడా. ఎక్కువసేపు పాత మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుందాంలే అని ఇక్కడే కూర్చున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. పాత మూమెంట్స్ అన్ని గుర్తొస్తా ఉన్నాయి. లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని ఎంత సరదాగా ఆడుకున్నాము. వయసుతో సంబంధం లేకుండా ఇక్కడ ఎవరో ఒకరు చేయడానికి ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటూనే ఉంటే చాలా ఫన్ గా అనిపిస్తుంది. మా నాని అయితే ఇక్కడ తెగ కష్టపడిపోతున్నాడు. పొట్టోడైనా కానీ గట్టోడే అనిపించింది. నేను ఎంత ఉన్నా కానీ ఒక్కడు కూడా లేపలేకపోతున్నాను. నాకు చాలా కష్టం అనిపించింది. అబ్బా, ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమా అనిపించింది. నేను పట్టుకున్న దాన్ని వదలకపోతే అది నన్ను వదిలేసేటట్టు ఉంది. గాల్లో ఎగిరిపోతానేమో అనిపించింది. అసలు మన వల్ల అయితే కాదు. ఎప్పుడో ఒకసారి చేస్తే ఇలానే ఉండిద్ది. రోజు కొంచెం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఇంకా బెటర్ గానే ఉండిద్ది మన ఫిట్నెస్ అనేది. మేము ఇదొక్క ప్లేస్ కే కాదు, ఇంకొక ప్లేస్ కి కూడా వెళ్దాము అనుకుంటున్నాము. మాకు తెలిసినంత వరకు వరంగల్లో అనేది ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్ లో ఉంటాయి అని అన్నారు. మనం ఫ్యాన్సీ ఐటమ్స్ అంటాం కానీ పర్కల్లో ఏమంటారంటే కుందన్ షాప్ అంటారంట. విజయవాడలో సెంటర్ కి అంటాము కానీ అక్కడ మాత్రం బజార్ అంటారంట. అందుకే బజార్కి పోయి ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యాం మేము కూడా. మా వదిన అయితే తెగ తిప్పేస్తుంది. ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు మనలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. ఎంత హ్యాపీగా అనిపించింది ఆ టైంలో. ఈ గుడికి ఒక స్పెషల్ ఉంది. దసరా టైంలో పక్కన అంగడి ఉండిద్ది. అక్కడ రావణాసుని కాలుస్తారు. ఈ టైంలో చాలా ఫ్రీగా ఉండిద్ది కానీ అప్పుడు అసలు వెళ్ళలేము. చెప్పాను కదా ఫ్యాన్సీ షాప్కి వస్తున్నామని. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇవి గుమ్మాలకు కట్టుకునేవన్నమాట. కొంచెం డెకరేషన్ గా ఉండడం కోసం. ఏ లైన్ అయినా కానీ 100 అన్నారు. బట్ నేను తీసుకోలేదు. నాకు చాలా బాగా అనిపించింది. 5 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట. ఇలాంటి ఆఫర్స్ కనిపించినప్పుడే మనం కంట్రోల్ చేసుకోలేము. ఎన్నో టైమ్స్ తీసుకున్నాను, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకునే ఉంటాను. బట్ ఇంట్లోకి కావాల్సినవి, ఏదైనా అకేషన్స్ కావాల్సిన బ్యాంగిల్స్ కానీ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాము. నిజం చెప్తున్నాను, ఎక్కువ షాపింగ్ చేస్తూనే ఉంటా. ఎందుకో తెలియదు, షాపింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మా బావకు మాత్రం బిల్లు కట్టేటప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ మధ్య మా చెల్లి టేస్ట్ నా టేస్ట్ సేమ్ ఒకలానే ఉంటున్నాయి. ఏది తీసినా ఇద్దరు ఒకేలా తీసుకుంటున్నాము. మొన్న శారీ షాప్కి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఒకే శారీ చూసాము. ఇప్పుడు కూడా సేమ్ ఒకటే కుచ్చెల పిన్నీస్లు అనమాట. ఇద్దరం ఒకే టైప్లో తీసాము. నాకు అదే అనిపిస్తుంది. సిస్టర్స్ అంటే అంతేనేమో, ఒకటే సెలక్షన్ ఉంటుందేమో ఇద్దరికి అనిపించింది. నెయిల్ పాలిష్ అయితే ఒకటి తీసుకున్నాను. బట్ మీరు నవ్వరంటే కనుక ఒకటి చెప్తాను. తీసుకున్నాను కానీ నెయిల్ పాలిష్ షాప్లోనే వేసేసుకున్నాను. మరి మీకు డౌట్ రావచ్చేమో, ఏంటి మొత్తం వేసేసుకున్నావేమనరా అని. నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కదా, నా నెయిల్ పాలిష్ నేను వేసుకుంటున్నా. బట్ అది షాప్లో వేసుకున్నాను, అందుకే అనే ఛాన్సే లేదనమాట. నేను నెయిల్ పాలిష్ ఎప్పుడు తీసుకున్నా ఒక గోరికి మాత్రం వేసుకుంటాను. ఎందుకంటే చూస్తాను, నచ్చితే కనుక తీసుకుంటా, లేకపోతే లేదు. కానీ నాకు నచ్చింది అందుకే తీసుకున్నా. ఇంకా ఈ ఫ్రేమ్ వచ్చి మా చెల్లి తీసుకుంది. డబుల్ షేడ్లో వస్తుందన్నమాట. లిటిల్ రాధాకృష్ణ. నేను ఇంకోటి తీసుకున్నాను, నార్మల్ది తీసుకున్నాను, కొంచెం పెద్దది కాకుండా చిన్నది. దానికి కొంచెం స్టోన్స్ అయితే వస్తాయి. నాకు ఇది బాగా అట్రాక్ట్గా అనిపించింది. ఆ షాపింగ్ బిల్లు చెప్తే కనుక షాక్ అయిపోతారు. లాస్ట్లో చెప్తాను. నేను ఇంకా స్పెట్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కటి ట్రై చేస్తూనే ఉన్నాను. నాకు ఎందుకో సెట్ అవ్వవు కానీ కొన్ని భలే సెట్ అవుతాయి. ఇది చూస్తే మాత్రం కుట్టుమ కుట్టు సాంగ్ గుర్తొచ్చింది.
ఒక్కో స్పెట్స్‌లో నా ఫేస్ ఒక్కోలా అనిపిచ్చింది. చాలా ఫన్నీగా అనిపిచ్చింది. ఇలాంటివి భలే ట్రై చేస్తా ఉండాలిరా బాబు అప్పుడప్పుడు అనిపిచ్చింది. బిల్ ఎంతయిందంటే చెప్పమంటారా? 5000 అయింది. నా ఒక్కదానిదే కాదు. మా ఆయన గుండు పట్టేసుకుంటాడనమాట. మా వదినది, మా చెల్లెది, మా పెద్దనాన్నది ఏదైనా గాని మొత్తం మీద మేమెళ్లి 5000 అవగొట్టామక్కడ. ఆ షాప్ ఓనర్ అయితే ఆ బాబు మా ఫేసులు మర్చిపోలేడు. ఎందుకంటే ఇంత బిల్లు ఒక్కరోజు ఎవరన్నా చేశారో లేదో తెలీదు గానీ మేము మాత్రం చేస్తాము అని వెళ్లి బల్లగుద్ది చెప్పొచ్చినట్టుంది. షాపింగ్‌కయితే చాలా ఐటెమ్స్ తీసుకున్నాను. ఇంక అక్కడితో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళే టైంలో మాకిక్కడ ఒక పానయితే కనిపిచ్చింది. మేము కిల్లీ కిల్లీ అంటున్నా ఆంధ్రాలో. తనకేమో అర్థం కాక కిల్లీ అంటే తీసుకొచ్చి కూల్ డ్రింక్ బాటిల్ ఇస్తున్నాడు. ఇంత దారుణంగా ఉండిద్దా తెలంగాణ, ఆంధ్ర లాంగ్వేజ్ అనిపిచ్చింది. కిల్లీ కాదు దాన్ని పాన్ అంటారు అని అర్థమైంది. పాన్ అంటే తనకప్పుడు అర్థమైంది. అప్పుడు చేసి స్వీట్ పాన్ ఇచ్చాడనమాట. నాకు స్వీట్ కిల్లీ అంటే చాలా ఇష్టం. ఫంక్షన్‌లో ఎప్పుడు పెట్టినా గానీ 2, 3 తెచ్చుకొని 2 డేస్ దాకా తింటూనే ఉంటాను. ఇంకా మా షాపింగ్ అయిపోయింది. అవ్వడం కాదు మొయ్యడం కష్టం అన్నట్టుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గూడా మోసుకెళ్ళకుండా మాత్రం ఎవ్వరు లేరు. పిల్లలతో సహా ఏదో ఒకటి తగిలిచ్చాము. అంత లగేజ్ అయితే అయ్యింది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పట్టుకునే పోతున్నారు. ఎవరైనా చూస్తే గనక వీళ్ళందరూ అమ్ముకోవడానికి తీసుకెళ్ళినట్టే ఉంది. అంత పెట్టుకున్నామనమాట లగేజ్. నాదైతే నా దగ్గరే ఉంది. ఇంక ఇవన్నీ మొయ్యలేమని మా అన్నయ్యనైతే పిలిపిచ్చాము. వ్యాన్ ఏసుకొచ్చాడు. ఇంకా మా పెద్దమ్మయితే ఇంటికెళ్ళంగానే తపాలా చెక్కకి పిండయితే ప్రిపేర్ చేసి ఉంచుతుంది. పాపం బిడ్డలు షాపింగ్ చేసి డబ్బులు అవగొట్టారని చెప్పి ఇంటికెళ్ళంగానే చేపల కూరైతే వండుతున్నారు. మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద సెట్లే అనమాట. పుల్లల పొయ్యి మీద ఒకటి తగిలిచ్చేస్తున్నారు. అన్నీ టేస్ట్‌గా ఉంటున్నాయి. చేపల కూరైతే వండుతున్నారు పుల్లల పొయ్యి మీద. షాపింగ్ చేసుకుని ఇంటికెళ్ళి చేపల కూర వండుకుని తినే టయానికి టైం 10:30 అయింది. వరంగల్‌లో ఇదే లాస్ట్ వీడియో కాబట్టి చలిమంటేసుకుని కూర్చుంటే సెండ్ ఆఫ్‌లు ఇచ్చుకుంటున్నాం అనమాట. మార్నింగే వెళ్ళిపోతున్నాం కాబట్టి. వెళ్ళలేక వెళ్తున్నాము అదనమాట మ్యాటర్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.